చేసేది కూడా అదే కాదు. ఇప్పుడు ఇల్లు కూడా మనకి అందాలి. కార్మిక సంఘాల ఐక్యత, మద్దతు ధరల గ్యారంటీ చట్టం, మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలి. పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం, పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం రైతులను ఇవ్వాలి. రైతులకు పెట్టుబడి సాగు వెంటనే పెట్టుబడి ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను, రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్, ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర బడ్జెట్ ను, ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర బడ్జెట్ ను చేయండి. ఆగస్టు 9వ తారీఖున నిరసనలు, రేపు ఎల్లుండి జరిగే కేంద్ర బడ్జెట్ వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఎస్కేఎం ఆధ్వర్యంలో ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు సమస్యల మీద ఈ బడ్జెట్ యొక్క రైతుల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఇలా రైతు సమస్యలు కానీ రైతులు కూలీల గురించి కానీ మాట్లాడినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే నరేంద్ర మోడీ గారు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్. ఆ బడ్జెట్లో మరి సామాన్యుల గురించి మధ్యతరగతి వాళ్ళని కూడా పూర్తిగా వదిలేసి ఓన్లీ కార్పొరేట్ రంగానికి వత్తాసు పలుకుతువే తప్ప ఇవాళ మామూలు ప్రజల్ని ఆదుకోలేనటువంటి ఈ బడ్జెట్ గురించి ప్రజలందరూ కూడా ఎంతో నిర్ఘాంతపోయారు. ఏదో జరుగుతుంది మరి అనుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కేంద్రం తీసుకొచ్చి మన తగుదనమ్మా అంటూ ఈ రాష్ట్రంలో అమలు జరుపుదామని చెప్పి చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దేశమంతా తీసుకురావాలనే మోడీ దానికి రకరకాలగా వినూత్నమైన కొత్తగా దాంట్లో సృష్టించాలని ఆలోచన చేస్తున్నాడు. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు రైతు సంఘాలు అందరం కూడా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మీ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడే దాన్ని ఎస్కేఎం ఏదైతే ఈ బడ్జెట్లో నిరసనగా పిలుపునిచ్చిందో రేపు 29వ తేదీ మన పొట్టి శ్రీరాములు గారి స్టాట్యూ వద్ద నిరసన 28వ తేదీ 29 2 రోజులు ఇస్తే 28వ తేదీన టౌన్స్ లో ఇస్తే రేపు పొట్టి శ్రీరాములు స్టాట్యూ దగ్గర ఉదయం 10 గంటలకు మన కిసాన్ సెల్ నాయకులు కానీ రైతు కూలీలు అందరూ కూడా ఎట్లుంటే మన సంఘీభావం తెలియజేసి నరేంద్ర మోడీకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తిగా మరి రైతులు గతంలో 14 నెలలు ఉద్యమం చేస్తే అనేక హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఏ ఒక్కటే కూడా ఈ రోజుకి ఇక్కడ అమలు జరగబోయేటువంటి ప్రధాని ఎవరైనా ఉన్నటువంటి నరేంద్ర మోడీ దాన్ని సరైన బుద్ధి చెప్పడానికి మీరందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని రేపు 28వ తేదీన జరగబో కార్యక్రమం అందరూ కూడా రైతులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కిసాన్ సెల్లో అందరూ కూడా దీంట్లో శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశాన్ని ఏలూరు అనే భవనంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఆగస్టు 9వ తారీఖున క్విట్ ఇండియా డే సందర్భంగా క్విట్ కార్పొరేట్స్ అనే నినాదంతో పెద్ద ఎత్తున నిరసనలకి ఇవాళ కిసాన్ మోర్చా పిలిపించింది. దాంట్లో భాగంగా కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతాంగాన్ని, కార్మికుల్ని, వ్యవసాయ కార్మికుల్ని వాళ్ళ శ్రమని దోచుకు తింటున్న కొన్ని లక్షల కోట్ల రూపాయలు పోగేసుకుంటున్న ఈ కార్పొరేట్ కంపెనీల యొక్క లూటీకి వ్యతిరేకంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలు తప్ప రైతాంగ ప్రజల యొక్క ప్రయోజనాలు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మన కేంద్ర బడ్జెట్ చూసి అదే కనబడతా ఉంది. కేంద్ర బడ్జెట్ లో కూడా కార్పొరేట్ కంపెనీలకి, బడా పారిశ్రామికవేత్తలకి లక్షల కోట్ల రూపాయలు పన్ను రైతులు ప్రకటించారు. మరి రైతుల మీద, కార్మికుల మీద, వ్యవసాయ కార్మికుల మీద భారాలు వేసిన పరిస్థితి కూడా ఉన్నది. ఇవాళ ఈ బడ్జెట్ లో ఎరువులు పాలు పెట్టారు, ఆహార సబ్సిడీ పాలు పెట్టారు, ఉపాధి హామీ నిధులు పాలు పెట్టిన పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. అంతేకాకుండా ఈ బడ్జెట్ లో అనేక భారాలు కూడా ప్రజల మీద వేసిన పరిస్థితి కూడా పన్నుల రూపంలో కూడా మధ్యతరగతి ప్రజల మీద కూడా వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల భారాలు కూడా వేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టే పద్ధతిలోనే ఈ బడ్జెట్ ఉన్నది. కాబట్టి కార్పొరేట్ అనుకూల ఈ బడ్జెట్ నిరసించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండోది, ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్రం మోడీ ప్రభుత్వం రైతాంగానికి లిఖితపూర్వకంగా అనేక హామీలు ఇచ్చి మోసం చేసింది.
ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మద్దతుదారుల గ్యారెంటీ చట్టం తీసుకురావాలి. అట్లాగే రుణ విమోచన చట్టం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల యొక్క రుణాల్ని పూర్తిగా ఒక దఫా మాఫీ చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీటర్లు పెట్టే ప్రక్రియని వెంటనే నిర్ధారణ చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చే విధంగా కేటాయింపులు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఢిల్లీ రైతు ఉద్యమంలో అమలు లేని కుటుంబాలకి ఇవాళ ఎక్స్గ్రేషన్ చెల్లించాలి. వారి స్మారకార్థం ఒక భవనాన్ని ఒక స్మారకార్థాన్ని నిర్మించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి రేపు ఎల్లుండి జరుగుతున్న నిరసనల్ని ఆగస్టు 9వ తారీఖున జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రైతాంగం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ యొక్క రైతుల్ని అన్యాయం చేస్తుంది. అదే సందర్భంలో 2020 చేసుకొచ్చిన విద్యుత్ సంస్కరణ బిల్లు ఏదో ఉందో ఆ బిల్లును ఉపసారం చెప్పని ఇంతవరకు ఉపసారించలేదు. దాన్ని ఉపసారమని వాడటం జరుగుతుంది. ఆ విధంగా వీటి మీద ఆగస్టు 9న కిట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదే సందర్భంగా 44 కార్మికులని 4 కోట్లుగా మార్చిన ప్రభుత్వం దాన్ని 4 కోట్లు రద్దు చేయడం కోసం ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదన చేయలేదు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి పరిరక్షణ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నిధుల కేటాయింపులో అలసత్వ వహిస్తూ దాన్ని పరీక్షించడం కోసం ప్రభుత్వ రంగాలు కొనసాగుతానని స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అదేవిధంగా మన బడ్జెట్లో మన యువజన ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. మన రాష్ట్ర విభజన సందర్భంగా ఏమైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదా కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, అలాగే ఏవైతే మనకు సంబంధించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిరవసర సమస్య పరిష్కారానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఇవ్వకుండా కేవలం అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా అప్పు రూపాన ఇస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు విషయం. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏతావాత మళ్ళా అన్యాయం చేయడం జరిగింది. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని, రైతులకి, కార్మికులు, వ్యవసాయ కార్మికుల అన్యాయాన్ని నిరసిస్తూ రేపు ఎల్లుండ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా బడ్జెట్ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే రేపు 28వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి ఏలూరు వస్తమాల్ సెంటర్ ప్రొఫెషనల్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కోరుతున్నాం. అదేవిధంగా భారతదేశంలో వ్యవసాయ కార్మికులకు సంబంధించిన ఎవరైతే జాబ్ కట్టున్నారో వాళ్ళకి సంబంధించి ఉపాధి హామీ పథకం ఖచ్చితంగా అమలు చేయాలని, సంవత్సరానికి 4 రోజులు 10 దినాలు రోజుకు 600 ఇవ్వాలంటే 2,86,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు చేయాలి. కానీ కేవలం 86,000 కోట్లనే బడ్జెట్లో ప్రతిపాదన పెట్టడం చాలా సిగ్గుచేటు. దాన్ని తక్షణమే దాన్ని ఆ బడ్జెట్ని రివైజ్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమాలతో పాటు ఈ ఆగస్టు 9 జరిగే కిట్ కార్పొరేట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజానికి కూడా పాల్గొని చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసే మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.